ట్రంప్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గూడా కుదేలు కావడం జరిగింది. స్టాక్ మార్కెట్‌లన్నీ గూడా రాత్రే కుప్పకూలిపోవడం జరిగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా గూడా అతలాకుతలం కావడం జరిగింది. దీనిపైన గూడా అంటే చైనా పైన 245% సుంకాలను విధించడంతో గూడా ఇదంతా సమస్య తలెత్తింది. సో, చాలా ప్రపంచ దేశాల నుంచి కావచ్చు, స్వదేశంలోనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన చైనా తప్ప మిగతా దేశాలకు 90 రోజుల వరకు విరామాన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు కూడా టాక్సులు విధించబోము అని చెప్పిన నేపథ్యం కనబడుతుంది కాబట్టి దీనిపైన ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైట్ హౌస్‌లో తాము సుంకాలను అంటే పోటాపోటీగా విధించాలని అనుకోవడం లేదని, ఎందుకంటే ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉండొద్దు. అంటే వారు కొనే స్థాయిలో ఉండాలి కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్‌టెండ్ చేయలేము అని చెప్పేసి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనబడుతుంది కాబట్టి చైనా తోటి ఇంకా మేము ముందు దూసుకు అంటే పోటాపోటీగా వ్యవహరించలేమని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి ఇప్పటికే దాదాపుగా 74 దేశాలు కూడా తమతో పాటు వాణిజ్యానికి సంబంధించి కావచ్చు వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి చైనా కూడా అమెరికా తోటి మిగతా విషయాల్లో కూడా చర్చలకు ఆహ్వానించామని చర్చలు జరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యం. కానీ ఏం చర్చలు జరుగుతున్నాయి వేటిపైన అనేది మాత్రం ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. కానీ ఒక పక్క అమెరికా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా చైనా మిత్రపక్షంగా ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో వాటిపైన కూడా ఓకే. కానీ మా పైన కూడా జులుం చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి సో మొత్తంగా ఈ విరామం 90 రోజులు అంటే విరామం మిగతా దేశాలపైన ఉంది. కానీ 245% మాత్రం చైనా పైన సుంకాలు విధించడంతో మొత్తం ప్రపంచ మార్కెట్‌లైన కావచ్చు, స్టాక్ మార్కెట్‌లు కూడా ఇబ్బంది తలెత్తిన నేపథ్యం కనబడుతుంది. సో ఈ ట్రంప్ ఈ వ్యాఖ్యలతోటి కొంచెం తగ్గినట్టుగా కనబడుతుందని కూడా ప్రపంచ దేశాల నుంచెల్లి ఎవరైతే అనుకూలంగా మార్కెట్ ఉంటుంది అనుకున్న వారికి కొంచెం ఉపశమనం లభించే అవకాశం కనబడుతుంది.